అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నేతలు ఒకరిని ఒకరు తిట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. బీజేపీకి సంబంధించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏదైతే జవహర్ నవోదయ పాఠశాలలు నిజామాబాద్ అదేవిధంగా జగిత్యాల జిల్లాకు ఒకటి చొప్పున మంజూరయ్యాయి. దానికి అంతటికి సంబంధించి భూమిని మొత్తంగా ఏదైతే దానికి కేటాయించాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవించిన నేపథ్యంలో జగిత్యాలకు సంబంధించిన భూ క్లియరెన్స్లు ముందుగా పూర్తయ్యాయి. కానీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన జవహర్ నవోదయ పాఠశాలకు సంబంధించి ఏదైతే జక్రాన్పల్లి మండలం కలిగొడ్డులో నేను భూమిని దాన్ని చూయించాను, దాన్ని ఫైనల్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో మరోవైపు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్ భూములను చూయించడం ఎంతవరకు సమంజసం, అయితే ప్రైవేటు భూములను ఎక్కడ జవహర్ నవోదయకు కేటాయిస్తారు, దీనిపైన ఎందుకు మీరు అయ్యే పనులను కూడా కానుకుండా చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేశారు. మరోవైపు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కూడా ఆయన ఏదైతే కలిగొట్ట భూములు చూయించమంటే మీరిద్దరికి పడక ఇంకొకరి ఏదైతే పనులు అడ్డుగించుకుంటున్నారని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ నేతలను తిట్టిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గత వారం రోజులుగా పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ధర్మపురి అరవింద్కు పిచ్చి పట్టిందనే కోణంలో కూడా వారం రోజులుగా లేనిపోని మాటలు కల్పించి నేతలను తిడుతున్న పరిస్థితి ఉంది. దానికి అంతటికి సంబంధించి ఇద్దరు ఒకరిపై ఒకరు ఏమనుకున్నారు, ఇటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలను ఏమన్నారు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ధర్మపురి అరవింద్ను ఏమన్నారో ఆర్టీవీలో చూద్దాం. మన జిల్లా మ్యాప్ నిజామాబాద్ జిల్లా ప్రజలకి అందరికి కూడా స్పష్టంగా ఉండాలి అని నేను తీసుకుని వచ్చాను. ఇక్కడ ఈ మూలకి బోధన్ పట్టణం, ఈ మార్క్ చేసింది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్, ఇదేంటి ఇది ఫ్లోరోసెంట్ మార్క్ చేసింది, ఇది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్, ఇది బోధన్ పట్టణం. ఇక్కడ ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం ఉంది, దానికి కొత్త బిల్డింగ్కి డబ్బులు తెచ్చినాము, కట్టేసినాము, అది రెడీ ఫర్ ఇనాగ్రేషన్ ఉంది. ఈ నెక్స్ట్ అకాడమిక్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. నిజామాబాద్ టౌన్, ఇక్కడ ఒక కేంద్రీయ విద్యాలయం ఉంది, ఇక్కడ కేంద్రీయ విద్యాలయం, ఇక్కడ జవహర్ నవోదయ ఉన్నది, 30 కిలోమీటర్లు ఉన్నది. ఈ ప్రాంతం అంతా మిగిలిపోయింది, డిస్టిక్ అంతా రూరల్ ఏరియా. ఇది మేజర్గా నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ సెగ్మెంట్. ఇక్కడ ఈ ఏరియాకి అంతటికి సెంటర్ అవుతుందని ఇక్కడ జక్రాన్పల్లి మండలంలో కలిగొట్లో మనము అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి, అన్ని పార్టీలతో మాట్లాడి ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి ఈ మిగిలిన ఏరియా, స్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా సెంట్రల్గా పడుతుందని ఇక్కడ సెలెక్ట్ చేసి సీఎంకి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి సీఎం అప్పటిదప్పుడే ఇమీడియట్గా క్లియర్ చేయమని చెప్పాడు ఈ బోధన్ ఎమ్మెల్యే. ఇటువంటి వాళ్ళ వల్ల దేశం వెనుకబడుతుందండి. బుర్ర లేదు, ఆలోచన లేదు. కొందరిని అడిగితే ఏం సంగతి, ఎందుకు ఇట్లా చేసిండంటే భూపతి రెడ్డికి సుదర్శన్ రెడ్డికి పడదాట. భూపతి రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఎట్లా వస్తుందో నా కాన్స్టిట్యున్సీలో కావాలండి. నీ పక్కకే కేంద్రీయ విద్యాలయం ఉంది, అటు 30 కిలోమీటర్ల జవహర్ నవోదయ ఉంది. నువ్వు ఇక్కడ ప్రపోజ్ చేసినా రిజెక్ట్ అవుతుంది రేపు. చెప్పి కేవలం ఈగో అండి, ఏం లేదు. వాళ్ళ గ్రూప్ రాజకీయాలు ఏందో, 100 కోట్ల ఇన్స్టిట్యూషన్ని ఇప్పుడు 6 నెలలు వెనుకకు తోసేసిండు. ఏంది ఇది ప్రపోజ్ చేసి పంపించిండు. ఎక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నవోదయకు పంపించే దాంట్లో ఇవన్నీ తీసేసిండు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపించిండు. నేను మీడియా మిత్రులు అందరిని అడుగుతున్నా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపొచ్చా?
అది ప్రైవేటా గవర్నమెంటా? ప్రైవేట్, మెజారిటీ ప్రైవేట్ కదా, ఎట్లా పంపుతారండి? అంటే వీళ్ళకి రిజెక్ట్ అవుతుందని తెలుసు, రిజెక్ట్ అవుతుందని తెలిసి రేపటి నాడు టైం వేస్ట్ అవుతుందని తెలిసి ఇవి 2-3 ఏళ్ళ కిందనే రావాలి, చేసుకొచ్చి ఒకటి కాదు నాకు 2 కావాలని నియోజకవర్గం 2 తెచ్చుకొని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో నా నియోజకవర్గంగా 2 రావాల్సిందే అని నేను ఎంబడి తెచ్చుకుంటే ఇగో ఈ మస్తికోరు పనులు ఇవన్నీ. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్, నిన్న లెటరు, ఇవాళ మీటింగ్ ఎంపీలు అందరినట బట్టి విక్రమార్క గారు పిలిచారు. బట్టి విక్రమార్క గారు అంటే నాకు గౌరవం, నాకు దగ్గర, మంచి ఆయన. నిన్న లెటర్ పెట్టి 3-4 సార్లు ఫోన్లు కూడా చేసిండు. నేనేమో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం తిరుగుతున్నా. గంత ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు నిన్న లెటర్ రాసి ఇవాళ రమ్మంటారా అండి? ప్రోగ్రాంలు ఉండవు వాళ్ళకి. ఇవాళ ఉమెన్స్ డే, మళ్ళా అందరికి ఆఫీషియల్ ప్రోగ్రాంలు ఉంటాయి. నిన్న పంపించిండు, ఇవాళ ఎక్కడోళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు. సంజయ్ కరీంనగర్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా. కిషన్ రెడ్డి గారు ఉమెన్స్ డే ప్రోగ్రాంలు ఉన్నాయి, ఎంపీలందరికీ ఉమెన్స్ డే ప్రోగ్రాంలు ఉన్నాయి. ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఎట్లండి? మీకెంత ఇంట్రెస్టో తెలంగాణ డెవలప్మెంట్, మీకంటే ఎక్కువ మాకు ఇంట్రెస్టు. ఇవాళ మహిళా దినోత్సవం, ఆల్రెడీ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి అందరివి. ఒక సమయము కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాము అని చెప్పి పార్టీ లేఖ పంపించడం జరిగింది. వారం రోజులుగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద్ తలతిక్క మాటలతోటి తెలివి తక్కువ వాదనలు చేస్తున్నటువంటి పరిస్థితిని జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. అరవింద్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ పైన తక్కువ జరుగుతున్నప్పుడు వచ్చి పిచ్చి ప్రేరణాపలు చేయడం ఆయనకు అలవాటైపోయింది. గత 15 రోజులుగా పసుపుకు సంబంధించిన రేట్లు కిందికి దిగజారుతున్నప్పుడు సమాధానం చెప్పలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ నాయకులపై విమర్శలు ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి. గత సంవత్సరము పసుపుకు సంబంధించిన రేటు హై ఉన్నప్పుడు అది నా చలవ వల్లనే, నా ప్రభుత్వం చలవ వల్లనే చెప్పినటువంటి అరవింద్ ఈ రోజు దాన్ని తప్పించుకోవడానికి మాత్రమే జవహర్ నవోదయ స్కూల్కు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలను పక్కదో పట్టించి ఒక ప్రయత్నం చేస్తుండు. ముఖ్యంగా అరవింద్కున్న చేతగానితనం ఏంటంటే, ఆయనకున్న అహం ఏంటంటే పెద్దలను గౌరవించడం, వాస్తవాలు మాట్లాడడం తెలియనట్టు చేతగాని దద్దమ్మ అరవింద్. ఆ దద్దమ్మకు నేను ఈ సందర్భంగా చాలాసార్లు చెప్పిన, నేను ఈ విషయాలపైన నువ్వు ఫస్ట్ ప్రజలను గౌరవం ఇచ్చడం తెలుసుకో, తద్వారా నీకంటే పెద్దవాళ్లను, నీకంటే అనుభవజ్ఞులు గౌరవించుకున్న నేర్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు లీడర్గా చాలా కాలం మనుగడ సాధించగలుగుతావు. గెలవడం ఓడడం అనేదే లీడర్షిప్ అనుకుంటే అది నీకంటే తెలివి తక్కువతనం ఇంకోటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను అరవింద్కు నేరుగా సూచిస్తున్నాను. అని ఉండొచ్చు, ఒకవేళ నేను గత 10 రోజులుగా నేను ఇక్కడ లేను అని ఉండొచ్చు. సుదర్శన్ రెడ్డి గారు నా నియోజకవర్గంలో జవహర్ నవోదయ స్కూల్ వస్తే అది నిజామాబాద్ పార్లమెంట్ లో ఉంది కదా, నా ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు. కానీ నువ్వు ఆ విషయం పైన సుదర్శన్ రెడ్డి గారికి ఫోన్ చేసి నువ్వే మాట్లాడుతున్నావు, అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడినంటే మరి నీ ముఖం ఎందుకు తక్కువ చేసుకున్నావు? నువ్వెందుకు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడలేకపోయినావు? సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడు సార్, అది బాగుండదు కదా అన్న, మరి ఈడ పెడితే గిట్ల ఉంటుందని ఎందుకు కన్విన్స్ చేయడానికి నీకు ఇబ్బంది ఉందో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రజా సమస్యలను పక్కదో పట్టించి పబ్బం గడుకోవాలనే నీ నీతిని ఇప్పటికే ప్రజలు గమనించిర్రు. నువ్వు గుర్తుంచుకో బిడ్డ, నువ్వు మాట్లాడే విధానం పెద్దలు గౌరవించకపోవడం, పెద్దల పైన తప్పుడు మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో, నీ తండ్రి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన తప్పుడు మాటలు మాట్లాడుతుంటే బహుశా అది కామనే, నీకు అలవాటు కూడా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించిన విధవవు కదా నువ్వు. తల్లిదండ్రులను గౌరవించిన విధవ ఎవడైనా ఈ విధంగానే మాట్లాడుతుంటాడు. కాబట్టి ఈ సందర్భంగా నేను అరవింద్కి చెప్తున్నా, నీకు నీతి నిజాయితీ ఉంటే కూర్చుండి మాట్లాడు. నిజంగానే సమస్య పరిష్కారం చేయాలనుకున్నప్పుడు చర్చల ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారం అయితే. నువ్వే అంటున్నావు అందరూ ఎమ్మెల్యేలతో మాట్లాడండి, మరి ఎందుకు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడకపోవడానికి కారణం నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన సతాగా ఎమ్మెల్యేగా ఆయన అనుకుంటాడు నా నియోజకవర్గంలో కావాలని, అది నీ పార్లమెంట్ నియోజకవర్గంలో కదా, అంటే బోధన నియోజకవర్గం నీ పార్లమెంట్ లేదా? నేను అక్కడ పెట్టడం దాన్ని ఇంకో దగ్గర వద్దనని దాన్ని సమర్థించలేదు. కానీ వాస్తవంగా నువ్వు భూపతి రెడ్డి గారితో మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎందుకు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా
నీ సమస్యలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన నువ్వు ఏదైతే ఆలోచన ఉందో దాన్ని నేను తప్పుపడుతున్నా. ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి, కేవలం తప్పు నుంచి తప్పించుకోవడానికి, పసుపు రైతుల యొక్క వ్యతిరేకతను తప్పించుకోవడానికి నువ్వు ఇష్యూను డైవర్ట్ చేసి ఒక కార్యక్రమం చేస్తున్నావు. ఖచ్చితంగా గత సంవత్సరం ధర ఎక్కున్నప్పుడు నీదిగా అనౌన్స్ చేసుకున్నటువంటి నువ్వు ఈసారి తక్కువ ఉన్నప్పుడు ఎందుకు నువ్వు దానిపైన మాట్లాడతలేవో నేను చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా అరవింద్ను నేరుగా డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా బిడ్డ జాగ్రత్తగా ఉండు. తప్పుడు మాటలతో, తప్పుడు ఆలోచనలతో నువ్వు ఎప్పుడు ఇదే విధంగా ముందుకు వస్తుంటావు. నువ్వు ఇదే కార్యక్రమాన్ని ముందు చేస్తే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు నేను అప్పుడు అనుకున్నా ఇది కరెక్ట్ కాదా, ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు కదా అని అనుకుంటుంటే టీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు. కానీ నువ్వు ఈ చెత్త పనులు చేయడం ద్వారానే ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు. రేపు కాంగ్రెస్ వాళ్ళు కూడా గ్రామాలలో నువ్వు తిరుగుతున్నప్పుడు నిన్ను అడ్డుకొని నీ తిక్క సమాధానానికి తిక్క రూపంలోనే సమాధానం చెప్తారనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలా. ఖచ్చితంగా నవోదయ స్కూల్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రజలకు అనుకూలంగా ఎక్కడ ఉంటే అక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ విషయంలో సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడతావు. విధవానికి ఏమన్నా బుద్ధి ఉందా? సుదర్శన్ రెడ్డి గారు ఈ జిల్లాలో అభివృద్ధికి ఐకాన్. సాగునీటి రంగంలో, విద్యా రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఆ రోజు సుదర్శన్ రెడ్డి గారే లేకపోతే నీకు మన జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చేది కాదు. ఆ రోజు సుదర్శన్ రెడ్డి గారు లేకపోతే మన జిల్లాలో ఉన్నటువంటి భారీ నీటిపారుదల సంబంధించిన అన్ని ప్రాజెక్టుల్లో పునర్జీవం జరిగేది కాదనే విషయాన్ని నీకు గుర్తు లేకపోతే నువ్వు మనిషివా? ఇంకో మాట అంటే గలీజ్ ఉంటది కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా బిడ్డ మాట్లాడేటప్పుడు వయసును, అనుభవాన్ని గౌరవించడం నేర్చుకుంటే నీకు మరింత భవిష్యత్తు ఉంటది. కేవలం గెలుపోవటంలే నీ భవిష్యత్తు అనుకుంటే నీ కర్మకు నేను వదిలేసే పరిస్థితి వస్తుంది. గ్రామాలలో తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామనే విషయాన్ని సందర్భంగా నేను హెచ్చరిస్తూనే జరిగే కార్యక్రమాలపైన నువ్వు ప్రజలతో మమేకమై ముందుకెళ్తే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ తప్పుడు మాటలతో, తప్పుడు ఆలోచనలతో ప్రజలను పక్కదో పట్టించే కార్యక్రమాలు చేస్తే నేను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. ధర్మపురి అరవింద్ను వారం రోజులుగా అరవింద్ ఏదైతే కాంగ్రెస్ నేతలను తిట్టడం ఎంతవరకు సమంజసం? పార్టీలు ఏదైనా నేతలు చేస్తున్న అభివృద్ధిని మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఎప్పుడైనా సరే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కోసం పథకాలు తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో మాటకు తిట్టాలనే ఉద్దేశం మీద మీరు నేతలను తిడుతున్నారు. ఎప్పుడైనా సరే మీరు రాష్ట్రానికి, నిజామాబాద్ జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటిదో చూడాలి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పసుపు బోర్డు తీసుకొచ్చారు, కానీ పసుపు రైతులను ఎప్పుడైనా పట్టించుకున్నారా? పసుపుకు మద్దతు ధర తెచ్చారనే కోణంలో కూడా ఏదైతే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను అన్న మాటలు ఇవి. ఏదేమైనప్పటికీ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తయారైంది. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేతలుగా ఒకరినొకరు తిట్టుకోవడం పైన ఏదైతే ఇరు పార్టీల్లో చర్చ కొనసాగుతుంది. అభివృద్ధి కోసం ఇరు పార్టీలు పాటుపడాలి, కానీ కేంద్రంలో ఉన్న పార్టీని మేము తిడతాం, రాష్ట్రంలో ఉన్న పార్టీని మీరు తిట్టండి అంటూ ఒకరి ఒకరు మాటలు కల్పిస్తుంటే ఇక్కడ రాజకీయాల్లో మాటలకే సరిపోయింది, అభివృద్ధి లేదని చెప్పి ప్రజల్లో చర్చ కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.